ఆడుదామాంధ్ర స్కామ్ లో అక్రమార్కుల్ని వదిలిపెట్టమంటున్నారు మంత్రి రామ్ ప్రసాద్. నోడల్ ఏజెన్సీ నివేదిక మరొక 4-5 రోజుల్లో సీఎం చంద్రబాబు చేరుతుందంటున్నారు. అండ్ ఆడుదామాంధ్ర కార్యక్రమంలో అనేక అక్రమాలు జరిగాయని మంత్రి చెప్తున్నారు. 100 కోట్ల రూపాయల అక్రమాలను గుర్తించామంటున్నారు. ఆడుదామాంధ్ర కార్యక్రమానికి సంబంధించి విచారణని నోడల్ ఏజెన్సీకి అప్పగించామని చెప్పారు. నోడల్ ఏజెన్సీ నివేదిక ఇంకొక 4-5 రోజుల్లోనే సీఎం చంద్రబాబు చెంతకు చేరుతుంది. మరోవైపు డిఎస్పీ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించినట్లుగా చెప్తూ ఉన్నారు. రాజకీయ ఒత్తిళ్లు సిఫార్సులు లేకుండా నియామకాలు చేపట్టామని చెప్పారు రామ్ ప్రసాద్. ఎక్కడ ఆడుదామాంధ్ర విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. దీన్ని ఒక నోడల్ ఏజెన్సీకి ఇవ్వడం జరిగింది. దాని ద్వారా ఇది 1 లక్ష 2 లక్షల కోట్ల రూపాయలు 10 కోట్లకు సంబంధించిన ఇష్యూ కాదు. 100 కోట్లు దాటిందని చెప్పి పత్రికలలో మీడియాలో రావడం జరిగింది. దీనికి మేము ఎంక్వైరీ చేశాము. దీని గురించి ఎక్కువగా స్పందిస్తా అనేది వైసీపీ వాళ్ళే, మాకంటే ఎక్కువ స్పందిస్తున్నారు. స్పందించే వాళ్ళల్లో కూడా ఎవరైతే దీని మీద మేము జైలుకి వెళ్తామో లేకపోతే మాకు ఇది ఆపాదిస్తున్నారని ఎవరైతే చెప్పుకుంటున్నారో గతంలో దీంట్లో పనిచేసిన వాళ్ళే దీని గురించి ఎక్కువ మాట్లాడడం జరుగుతూ ఉంది. కాబట్టి ఆ ఫైల్ కూడా ఒక 4-5 రోజుల ముందు ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయింది. ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తుంది. త్వరలోనే గవర్నమెంట్ అయితే ఈ నివేదికను బహిర్గతం చేసేదానికి ఆస్కారం ఉంది. మేబీ ఇట్ టేక్స్ 4-5 days టు కమ్ అవుట్. అంతే. ఎక్కడ ఏ విధమైన సూక్ష్మమైన చిన్న పొరపాట్లు కూడా లేవనెత్తకుండా, ఎక్కడ పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ లేకుండా, బ్యూరోక్రాటిక్ ఇంటర్ఫియరెన్స్ లేకుండా ఇవన్నీ నిర్వర్తించాం.